హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఈసారి ఈ మసాలాతో ఈ వంకాయ కర్రీ ట్రై చేసి చూడండి. రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిరపకాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలుకలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులను మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు ఇలా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 5-6 జీడిపప్పు వేసుకొని మరో అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తటి పొడిలా మిక్సీ వేసుకోవాలి. మసాలా పొడిని ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఈ విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత అందులో 1/2 కిలో వంకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వంకాయ త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత వంకాయలు ఈ విధంగా కొద్దిగా వేగుతాయి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు రసం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. వంకాయ ముక్కలు కూడా చింతపండు రసం అంతా పట్టి ఈ విధంగా ఉడికిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. కర్రీ మీకు ఇంకొంచెం పల్చగా లేదంటే కొద్దిగా తిక్కుగా కావాలనుకున్న వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 15 నిమిషాల తర్వాత వంకాయ కర్రీలో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని మరో నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఒక నిమిషం తర్వాత వంకాయ మసాలా కర్రీ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.